మనకు ఇంత విజ్ఞానాన్ని ప్రసాదించిన భర్తీజీ గారికి, అలాగే రమణ మహర్షి వారికి ఆత్మ ప్రణామం తెలియజేస్తున్నాం. అలాగే మనకు ఇంత మంచి సెక్షన్ అందిస్తున్న రంగనాథ సార్ గారికి, అలాగే జనతా మేడం కి ఆత్మ నమస్కారాలు. మనకు వేసవ కాలంలో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరికే వాటి గురించి చెప్పుకుందాం. ముందుగా చెప్పుకునే వాటి గురించి ఒకటి తాటి ముంజులు. అవి మనకు వేసవకాలంలో దేవుడు ప్రసాదించిన ఒక వరంగా భావించవచ్చండి. తాటి ముంజుల కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ కాలం ఇప్పుడు వచ్చేసింది. వాటి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. తాటి ముంజుల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. వేసవిలో డీహైడ్రేషన్ అయ్యే వాళ్ళకు తాటి ముంజులు తినడం వల్ల హైడ్రేట్ అవుతుంది. తాటి ముంజులలో ఏ, సి, B7 విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనకు శరీర బరువును తగ్గించడానికి కూడా తాటి ముంజులు చాలా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. ఇవి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. వేడి చేసిన వారు తాటి ముంజలు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. తాటి ముంజల్లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రోకెమికల్స్, ఆందోసైనిన్ అనే లాంటి వాటిని నిర్మూలిస్తుంది. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా కాలిన గాయాలకు పూతగా కూడా తాటి ముంజల్ని వాడతారండి. ఫేస్ గ్లో రావడానికి కూడా తాటి ముంజలు వాడవచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా వాంతులు అవుతూ ఉంటాయి. అటువంటి టైంలో తాటి ముంజలు తినడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిలో కెమికల్ లేని ఆహారం తాటి ముంజలు. మనకు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఎండాకాలంలో ఎండ వల్ల సహజంగా వచ్చే విరోచనాలు, అలసట, నీరసం, వాంతులు వాటి వల్ల తాటి ముంజలు తినడం వల్ల తగ్గుముఖం. అదేవిధంగా ఇవి తాటి ముంజలు అయ్యాక తాటి కాయలు కూడా వస్తాయండి. వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. తాటికాయలతో గారెలు చేస్తారు, అవి రొట్టెల కింద కూడా వేసుకుంటారు. వాటి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే విధంగా ఈ సీజన్ లో దొరికే ఇంకొక పండు నేరేడు. నేరేడు పళ్ళు కూడా పుష్కలంగా జరుగుతాయండి. ఇప్పుడు ఈ సీజన్ లోనే దొరుకుతాయి అవి కూడా. నేరేడు పండులో కూడా విటమిన్ ఏ, సి మరియు కాల్షియం, ఇనుము, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది నేరేడు తినడం వల్ల. మెదడు మరియు గుండె సంబంధిత వ్యాధుల నుండి బారిన పడకుండా రక్షిస్తుంది. చర్మం మీద వచ్చే ముడతలను, మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అదేవిధంగా రక్తహీనత మరియు రక్తపోటును కూడా ఈ నేరేడు పండు తినడం వల్ల నివారించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి వాటిని రాకుండా ఈ నేరేడు పండు సహాయపడుతుంది. దంత సమస్యలను కూడా నివారిస్తుంది. వృద్ధాప్యపు త్వరగా రాకుండా చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా నేరేడు పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే నేరేడు గింజల్లో కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయండి. నేరేడు గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బరువును తగ్గించడంలో కూడా ఈ నేరేడు గింజలు ఉపయోగపడతాయి. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
ఇందులో ఉండే జంబోలైన్, జాంబోసైన్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. అదేవిధంగా ఈ నేరేడు గింజలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మనకు ఈ నేరేడు, తాటి ముంజలు ఈ కాలంలోనే దొరుకుతాయి కాబట్టి దొరికినంతగా పుష్కలంగా తీసుకోవచ్చండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్స్. ఎండాకాలంలో మేడం చెప్పినటువంటి ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా మేడం కోసం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ.